ఒక వ్యక్తి తన క్రియలను బట్టి పరలోకంగా నరకం కానీ నిర్ణయింపబడుతుంది. అయితే అప్పుడే పుట్టిన శిశువు చనిపోతే ఏమవుతుంది? పరలోకానికి పోతాడా లేక నరకానికి పోతాడా? ఒకటి. రెండవది, ఈయన దగ్గర ఈ క్వశ్చన్ ఎవరు వేశారో చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి ఈయనకు. క్రైస్తవుడు అప్పు చేయవచ్చా? అది ఓకే అన్న. పరలోకానికి వెళ్తారా లేదా చిన్నపిల్లలు అన్న ప్రశ్నలో చిన్న దోషం. మన క్రియలను బట్టి మనం పరలోకానికి వెళ్తామని ఫస్ట్ సెంటెన్స్లో రాశారు కదనా, అది కరెక్ట్ కాదు. ఎవరు కూడా వారి క్రియలను బట్టి పరలోకానికి వెళ్ళరు. యేసుక్రీస్తు వారు చేసిన సిలువలో జరిగించిన క్రియను బట్టే పరలోకానికి వెళ్తారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం మీరు అండర్లైన్ చేసుకోండి. ఎవడునూ అతిశయింప వీలు లేదు, ఇది మీ వలన కలిగినది కాదు, మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా రక్షింపబడి ఉన్నారు, ఇది క్రియల వలన కలిగినది కాదు. కాబట్టి ఎవ్వరు కూడా పుణ్యకార్యాలను బట్టి పరలోకంకి వెళ్ళరు, పాపకార్యాలను బట్టి నరకానికి వెళ్ళరు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అక్కడి నుంచి మీరు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి వస్తే మీకు బాగా చిరపరిచితమైన వాక్యం అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆరంభం అవుతుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ తన కుమారుణ్ణి అనుగ్రహించాడు అని చెప్పిన తర్వాత విశ్వసించిన వారు, 17వ వచనం 18వ వచనం మీరు తర్వాత చదివితే, విశ్వసించిన వారు మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నారు. కాబట్టి విశ్వాసం ద్వారా మాత్రమే మనము నిత్య జీవంలోకి దాటుతాం. ఒకవేళ అది క్రియల వలన జరిగేటట్లయితే యేసుక్రీస్తు సిలువలో చనిపోవాల్సిన అవసరం లేదు. మన నీతి క్రియలు దేవుని నీతి ముందు మురికి గుడ్డల వలె ఉన్నాయని ప్రవక్త సెలవిచ్చాడు. కనుక ఎవరు కూడా నా మంచితనం వల్ల నేను పరలోకంకి వెళ్తానని దయచేసి భావించకండి. మీకు 70 ఏళ్ళు వచ్చినా మీకు మారుమనసు పొందకపోతే మీకు పరలోకం లేదు. నికోదేముకి అదే చెప్పాడు. ముసలివాడు నికోదేము, ఆయన బైబిల్లో ఎక్స్పర్ట్ ఇన్ ద లా. కానీ యేసుక్రీస్తు వారు ఆయనకి చెప్పిన మాట 3వ అధ్యాయంలో యోహాను సువార్తలో ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యమును చేరనేరడు. కాబట్టి క్రొత్త జన్మ, మారు మనస్సు, పాప పశ్చాత్తాపం, యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవడం, లోకం వైపు నుంచి పాపం వైపు నుంచి ఆయన వైపు తిరగడం, ఆయన సిలువ మీద ఆధారపడడం, ఇది రక్షణకు మూలం. కాబట్టి ఇది మొదట మీరు కరెక్ట్ చేసుకోవాలి. రెండవది, పాప కార్యాలను బట్టి ఎవరు ఈ రోజున నరకానికి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే, ఆయన మన పాపముల నిమిత్తమే కాదు లోకమంతటి పాపము నిమిత్తము శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడని 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో యోహాను సెలవు ఇవ్వడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారి పాపాల నిమిత్తమే కాదు, విశ్వాసం ఉంచని వారి పాపాల నిమిత్తం పాపం, ముస్లింల పాపం, నాస్తికుల పాపం, జైనుల పాపం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పాపాన్ని తన మీద వేసుకుని శిక్ష చెల్లించాడు. అందుకని ఈ మాట ఉంది, నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండానట్లు నేను ఈ మాటలు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా మనలో పాపం చేసినట్ల యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు. ఆయన మన పాపముల నిమిత్తమే కాదు లోకమంతటి పాపము నిమిత్తము శాంతికరమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2:2. యోహాను కూడా యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నటువంటి ఆయన ఈయనే అని చెప్పినప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ టెర్మినాలజీ మనం జాగ్రత్తగా గమనించాలి. లోకమంతటి పాపాన్ని ఆయన మోసుకుని వెళ్ళి సిలువ మీద శిక్ష చెల్లించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా పాపాన్ని బట్టి నరకానికి వెళ్ళరు. మరి ఎందుకు నరకానికి వెళ్తారు? యేసుక్రీస్తు చెల్లించిన ఆ శిక్షను కాదన్నందుకు వెళ్తారు. యేసుక్రీస్తు సిలువను తిరస్కరించినందుకు, యేసుక్రీస్తు అనే దేవుణ్ణి తిరస్కరించినందుకు నరకానికి వెళ్తారు తప్ప ఎవరు కూడా పాపం వల్ల నరకానికి వెళ్ళరు. అంత అద్భుతమైన ప్రొవిజన్ దేవుడిచ్చాడు. ఇచ్చిన ఎందు విశ్వాసం ఉంచమన్నాడు. మనం ఎవరైతే విశ్వాసం ఉంచమో వారు నరకానికి వెళ్తారు. అందుకనే 18వ వచనంలో ఏమనుందంటే, విశ్వసింపని వాడు ఇప్పటికే తీర్పు తీర్చబడి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం మీరు చదివితే, విశ్వసింపని వాడు ఇప్పటికే తీర్పు తీర్చబడి ఉన్నాడు. కాబట్టి వాడు పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళడానికి వాడికి వాడే మార్గం సుగమం చేసుకుంటున్నాడు. తనకు తానే
వాడు నరకానికి వెళ్తున్నాడు. సో ఈ విషయాన్ని మొదట మనం కరెక్ట్ చేసుకోవాలి, ప్రశ్నలో ఉన్న దోషం అది. ఇప్పుడు ప్రశ్నకు జవాబు చెప్తాను. ప్రశ్నలో మీరేమడిగారు? చిన్నపిల్లలు పాపం చేస్తే ఏమవుతుంది, లేకపోతే చిన్నపిల్లలు చనిపోతే ఏమవుతుంది? మనం అర్థం చేసుకోవాల్సింది. రోమాపత్రిక 2వ అధ్యాయం మీరు తీస్తే 11వ వచనంలో ఉన్న మాట ఏమిటంటే, మన దేవునికి పక్షపాతము లేదు. అక్కడ స్టార్ట్ చేస్తాడు పౌలు, దేవునికి పక్షపాతము లేదు. రోమా 2:11. అక్కడ నుంచి మొదలుపెట్టి ఆయన చెప్పుకుంటూ వెళ్తూ 3 పారామీటర్స్, 3 ప్రమాణాలు తీర్పుకు చెప్తాడు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, అంత్య దినాన అంతిమ తీర్పునిచ్చేటప్పుడు 3 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి ధర్మశాస్త్రం, పాత నిబంధన. రెండవది సువార్త. మూడవది మనస్సాక్షి. ధర్మశాస్త్రం ఉండి సువార్త లేకపోతే ధర్మశాస్త్రం ద్వారా తీర్పు తీరుస్తాడు. సువార్త విని ఉంటే ఎవరైనా సరే వాళ్ళు సువార్తను బట్టే తీర్పు తీరుస్తాడు. అంటే సువార్తను తిరస్కరిస్తే నరకం, సువార్తను అంగీకరిస్తే పరలోకం. మూడవ పారామీటరు, వాళ్ళకి ధర్మశాస్త్రము లేదు, సువార్త కూడా లేదు. అప్పుడు మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు చిన్నపిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ధర్మశాస్త్రం అర్థం కాదు, సువార్త కూడా అర్థం కాదు. ఒకవేళ మనస్సాక్షి ఉంది అని అనుకుంటే, ఒకవేళ డెవలప్ అయి ఉంటే, ఏ 12 ఏళ్ళు వాళ్ళో లేకపోతే ఏ 15 ఏళ్ళ వాళ్ళు, 12 ఏళ్ళ వాళ్ళ లోపు వాళ్ళని మనం పిల్లలు అంటాం. సో అలాంటి వాళ్ళు ఉంటే మనస్సాక్షిని ద్వారా బట్టే తీర్పు తీరుస్తాడు. కానీ అభంశుభం తెలియనటువంటి పిల్లలు, అంటే మనస్సాక్షి కూడా ఇంకా పూర్తిగా డెవలప్ కానటువంటి పిల్లలు ఉంటే తప్పనిసరిగా వాళ్ళు పరలోకంలో ఉంటారు. ఎందుకంటే ఈ 3 పారామీటర్స్ ద్వారా దేవుడు వాళ్ళని తీర్పు తీర్చడు కనుక. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు కాబట్టి తాను ఏదైతే చెప్పలేదో, తాను ఏదైతే తెలియచేయలేదో దాన్ని బట్టి తీర్పు తీర్చడు. ఏదైతే తెలియచేశాడో దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. సువార్తను ప్రకటించాడు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఇవి 2 విన్న వారికి లోపల ధర్మశాస్త్రం పెట్టాడు, మనస్సాక్షిని పెట్టాడు, దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. ఒకవేళ చంటి పిల్లవాడు చనిపోతే వాడికి ఈ 3 తెలియవు కాబట్టి దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చడు కనుక ఖచ్చితంగా వాళ్ళు పరలోకంలో ఉంటారు. రైట్, ఓకే. అప్పు తీసుకోవచ్చా? బైబిల్లో ఒక మాట ఉంది, బీదలకు అప్పిచ్చేవాడు. దాన్ని బట్టి మీకేమర్థమైంది? అప్పు తీసుకోవచ్చనా తీసుకోకూడదనా? అప్పు తీసుకోవచ్చు, తప్పేం లేదు. అయితే అప్పు ఓ మందు బాటిల్ కొనుక్కోవడానికి చేయకూడదు. అప్పు ఎందుకు తీసుకుంటున్నావు అనేది ప్రాముఖ్యం. అప్పు తీసుకునేటప్పుడు అది నిజంగా నువ్వు కటిక పేదరికంలో ఉండి అవసరమైతే నువ్వు తీసుకుంటావు. నువ్వు తీర్చలేకపోతే యెహోవా తీరుస్తాడు అని ఉంది బైబిల్లో. కాబట్టి అప్పుని ఆయన డిస్కరేజ్ ఏం చేయట్లేదు. అందుకనే ఓల్డ్ టెస్టిమెంట్లో ఎవరికైనా మీరు అప్పిస్తే ఆ అప్పు అడగడానికి మీరు వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళకూడదు అంటాడు. మీరు ద్వితీయోపదేశకాండం చదివితే బయట నుంచొని అడగాలంటాడు. కాబట్టి అప్పు ఇచ్చేటువంటి ప్రొవిజన్ ఉంది. తర్వాత వాళ్ళకి హితవత్సరాలు ఉన్నాయి. బైబిల్లో హితవత్సరం ఉంది. హితవత్సరం అంటే ఎవ్రీ 50 ఇయర్స్కి వస్తుంది. అది హితవత్సరం ఉన్నాడు. ఎవరైనా రుణపడి ఉంటే ఆ రుణాన్ని మాఫీ చేయాలి. రుణమాఫీ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం కాదు, అది బైబిల్లో దేవుడు పెట్టిన పథకం. సో రుణమాఫీ చేయాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు హితవత్సరం ఎప్పుడైతే వస్తుందో. కాబట్టి రుణమాఫీ చేయాలంటున్నాడంటే రుణాన్ని దేవుడు అనుమతించాడు అని దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ అనవసరంగా అప్పు చేయడం, లగ్జరీస్ కోసం అప్పు చేయడం, వ్యసనాల కోసం అప్పు చేయడం, అవసరం లేకపోయినా అవసరానికి మించి అప్పు చేయడం అనే దాన్ని దేవుడు డిస్కరేజ్ చేస్తాడు. అందుకనే పౌలు తెస్సలోనికైలకు రాస్తూ ఏమంటాడంటే, మీరు ఒకడికి భారము కాకుండానట్లు ఉద్యోగం చేయమంటాడు. ఉద్యోగం చేయనివాడు, పని చేయనివాడు భోజనానికి పాత్రుడు కాదు, తినకూడదు వాడు అంటాడు. తనకు తాను సహాయం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు కదలలేరు, మెదలలేరు, వాళ్ళు ఉద్యోగం చేయలేరు. అటువంటి వాళ్ళకి సాయం చేయడానికి కోసం కూడా నువ్వు ఉద్యోగం చేయాలి అంటాడు పౌలు. కాబట్టి బైబిల్ చాలా బ్యాలెన్స్డ్గా చెప్తుంది. నువ్వు సోమరితనంలోకి వెళ్ళకూడదు, కష్టపడి పనిచేసి సంపాదించాలి. అలా సంపాదించిన తర్వాత కూడా నువ్వు కటిక పేదరికంలో ఒకవేళ ఉంటే నువ్వు అప్పు చేయొచ్చు, అంతే తప్ప ఆషామాషిగా ఎడాపెడా అప్పు చేయడానికి వీలు లేదు. ఇది ఓవరాల్ బిబ్లికల్ టీచింగ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. క్వశ్చన్ ఇది, దేవుని సేవ చేయాలని ఒక ఆశ అయితే ఉంది, కానీ దేవుని పిలుపు దానికి కావాలా వద్దా, ఒకవేళ ఆయన చిత్తం అయితే అది ఎలా తెలుసుకోవాలి అని. అట్ ది అవుట్సెట్ నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే,
నీవు రక్షింపబడి ఉంటే, క్రీస్తు రక్తంలో కడగబడి ఉంటే వాస్తవంగా నీకు పిలుపు అక్కర్లేదు. రక్షింపబడిన వ్యక్తి ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే వాని దగ్గరికి వెళ్ళి ఇంట్లో కూర్చోవడానికి నీకు పిలుపు ఉందా అని అడగాల. అది కరెక్ట్ మాట. దేవుని సేవ చేయాలని ప్రతి రక్షింపబడిన వ్యక్తికి దేవుడు ఆల్రెడీ ఒక ఆజ్ఞలాగా ఇచ్చేసాడు. సేవ అంటే ఏంటంటే వీఆర్ కాల్ టు ప్రీచ్ ద గాస్పుల్, వీఆర్ కాల్ టు బి ఎ బ్లెస్సింగ్. ఈరోజు నా ఫైనల్ మెసేజ్లో కూడా అదే నేను మాట్లాడబోతున్నాను. వాస్తవంగా చెప్పాలంటే నువ్వు దేవుని బిడ్డవైతే సేవను గురించినటువంటి సెకండ్ థాట్ అక్కర్లేదు దేవుని సేవ చేయాలనుకుంటే. కానీ ఇప్పుడు మీరు ఇందాక ఇంకొక ఇద్దరు కూడా రాసినట్టుగానే దేవుని సేవ చేయాలని ఉంది. మరి ఏ రీతిగా సేవ చేయాలి, ఏం చేయాలి, అసలు ఎలాగ దేవుడు నన్ను వాడుకోబోతున్నాడు, అది దాని విషయంలో దేవుని చిత్తం తెలుసుకోవడం చాలా అవసరం. అంటే ఏది పడితే అది చేయలేం కదా. దేవుడు ఒకవేళ నిన్ను ఒక యూత్ ఫుల్ టైం వర్కర్గా వాడుకోవాలనుకుంటున్నాడా, ఒక పాస్టర్గా పనిచేయమంటున్నాడా, ఒక ఇవాంజలిస్ట్గా పనిచేయమంటున్నాడా, ఒక ఫుల్ టైం మిషనరీగా పనిచేయమంటున్నాడా, అది తెలియదు నీకు. కనుక అది తెలుసుకోవడానికి దేవుని చిత్తం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక దాన్ని కొంత టైం పడుతుంది చెప్పడానికి. ప్రాబబ్లీ ఈ రాసిన వాళ్ళు ఎవరన్నా పర్సనల్గా అన్నట్టుగా పర్సనల్గా కలిస్తే వాళ్ళకి మేము వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చెప్పడానికి ఎట్లా దేవుని చిత్తం కనుక్కోవాలనేది చెప్పడానికి ఈజీ ఉంటుంది. ఇంకొక ప్రశ్న ఉంది ఇక్కడ. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడు వానికి ఈ యుగమందాయనను రాబో యుగమందాయనను పాపక్షమాపణ లేదు. క్లారిటీ ఇవ్వగలరు అని రాశారు. మంచి ప్రశ్న ఇది కూడా. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడుట, వెరీ సింపుల్. ఈ ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. పరిశుద్ధాత్మ అని అన్నప్పుడు మీరు అదేదో ఒక గాలి, ఒక వస్తువు లాంటిదేం కాదు ఇది. యాక్చువల్లీ పరిశుద్ధాత్మ అనేది ఒక వ్యక్తి, త్రిత్వంలోని మూడో వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా మాట్లాడటం, లేకపోతే పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా ప్రవర్తించడం అనేది ఇక్కడ ఆలోచన అన్నమాట. బేసిక్గా బైబిల్స్ ఉన్నవారు ఒక మాట తీయండి. ఇప్పుడు 1 Corinthians chapter 12, 1 కొరింథీ 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఆ 3వ వచనంలో 2వ భాగంలో మీరు గమనిస్తే 1 కొరింథీ 12:3 2వ భాగం, దాంట్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు అని ఉంది. అందరూ ఒకసారి ఆమెనండి, ఆమె. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడు అని ఉంది. అంటే దీని అర్థం ఏంటి? ఇలాగ మీరు మీటింగ్లో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఒక ప్రేరేపణ కలిగిస్తాడు. ఏమనంటే, నువ్వు ఒక పాపివని, యేసు ప్రభు రక్షకుడని, నీకోసం చనిపోయాడని నువ్వు ఆయన అంగీకరిస్తే నీకు రక్షణ, పాపక్షమాపణ దొరుకుద్దని పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఒక ప్రేరేపణ కలిగిస్తుంటాడనమాట. అలాగ ప్రేరేపణ కలిగిస్తున్నప్పుడు దానికి విరోధంగా నీ ఇష్ట ప్రకారంగా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే దట్ ఈస్ వెరీ డేంజరస్. అంటే అవుట్ రైట్గా నువ్వేం చేస్తున్నావు అంటే ఆ పరిశుద్ధాత్మను తృణీకరిస్తున్నావు అనమాట. ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణని నువ్వు తృణీకరిస్తున్నావు అనమాట. అలాగ దేవుని చేత ప్రేరేపించబడ్డవాడు, ఆత్మ చేత ప్రేరేపించబడ్డవాడు ఆ రక్షణను తృణీకరించినప్పుడు న్యాచురల్గా నరకానికి పాత్రుడైపోతాడు. ఇక అంతే. అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అన్నాడు, పరిశుద్ధాత్మకి విరోధముగా కార్యం చేయడం అంటే అది ఏదో పరిశుద్ధాత్మ లేదురా అని చెప్పడం కాదు. ఉట్టిగానే బేసిక్గా పరిశుద్ధాత్ముడు నీలో కార్యం జరిగిస్తున్నప్పుడు దాన్ని నువ్వు అడ్డుకొని దానికి లోబడకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు, చూసావా? అదే పరిశుద్ధాత్మను నువ్వు తృణీకరించడం అవుద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మీటింగ్స్లో ఒకవేళ అలాంటి కార్యం ఎవరి హృదయంలో అన్నా జరుగుతున్నట్లయితే అది పరిశుద్ధాత్మ కార్యం అని గ్రహించాలి. దానికి లోబడితే యూ విల్ బి ఎ బ్లెస్డ్ పర్సన్. థ్యాంక్ యూ అన్న ప్రకాశం. 1వ అధ్యాయం ప్రకారము, లూకాసు వార్త 3వ అధ్యాయం ప్రకారం యేసుక్రీస్తు వంశవాళిలో మరియ భర్త అయిన యోసేపు తండ్రి యాకోబు అని ఉంది. లూకాసు వార్తలో యోసేపు తండ్రి పేరు హిల్కి అని ఉంది. దీంట్లో ఎందుకు ఈ తేడా? హెలి అని ఉంది, సారీ. ఇంకొకటి మత్తయి సువార్త, మార్కు సువార్తలలో
లూకా సువార్తలలో యేసుక్రీస్తు వారి శిష్యుల పేర్లు వేరుగా ఉన్నాయి. ఈ రాసిన వారు డెఫినెట్గా, అంటే మామూలుగా ఈ డాక్టర్స్కి ఏముంటుందంటే డయాగ్నోసిస్ చేసేది ఒక వీక్నెస్ ఉంటుంది. రాసిన వాళ్ళు తప్పకుండా బైబిల్ క్విజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే ఉంటారు, ఎందుకంటే ఈ సువార్తలు గట్టిగా చదివారు వీళ్ళు. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ వై వీ వాంట్ టు హ్యావ్ బైబిల్ క్విజ్. ఎందుకంటే అట్లీస్ట్ క్విజ్ కొరకన్నా దేవుని వాక్యాన్ని మీరు క్షుణ్ణంగా చదువుతారు, దాంట్లో మీకు ఏదో ఒక అనుమానం వస్తుంది, లైక్ దాని వలన మీరు అన్వేషణ చేస్తారనే ఉద్దేశం మాకుంది. తప్పకుండా అది ఫలితం ఈరోజే చూసామన్న. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ కాకుండా అన్న ఇంకొకటి, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూస్తానంటారు. దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కలగాలి, దేవునితో మాట్లాడాలంటే కూడా హృదయ శుద్ధి కలగాల. ఒకవేళ హృదయ శుద్ధి లేకుండా నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా లేదా? ప్రకాశన. థ్యాంక్ యూ. రైట్, యేసుక్రీస్తు వారి జీనియాలజీ గురించిన ప్రశ్న తీసుకుందాం. యేసుక్రీస్తు వారి వంశావళి గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మత్తయి, లూకా ఇద్దరు కూడా వంశావళిని రాశారు. ఇద్దరు రాసిన వంశావళి పూర్తిగా భిన్నంగా లేదు. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మత్తయి వంశావళి రాసేటప్పుడు కేవలం యూదుల్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు. కాబట్టి అబ్రహాము నుంచి దావీదు వరకు, దావీదు నుంచి మళ్ళీ యోసేపు వరకు రాయడం జరిగింది. ఎందుకంటే మత్తయి సువార్తను ప్రత్యేకంగా యూదుల కోసం రాశాడు, యూదుల్ని మనసులో పెట్టుకొని. కాబట్టి ఈయన దావీదు కుమారుడు, ఈయన అబ్రహాము కుమారుడు అని చెప్పడం కోసం మెస్సియా అబ్రహాము కుమారుడు అవ్వాలి. ఎందుకంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఒక వాగ్దాన పుత్రుడిని ఇస్తాను, నీ వంశం ద్వారా ప్రపంచంలో ఉన్న వంశావళులన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. అంటే నీ వంశం ద్వారానే నీకు పుట్టబోయే బిడ్డ సంతానాల ద్వారా మాత్రమే రక్షకుడు వస్తాడు అని ఆనాడే మీకు 12వ అధ్యాయం 15వ అధ్యాయం ఆ తర్వాత అబ్రహాంతో మాట్లాడడం మనం చూస్తాం. సో మెస్సియానిక్ ప్రాఫెసీ, అది క్రీస్తు గురించినటువంటి ప్రవచనం. కనుక యూదులు మెస్సియాని అంగీకరించాలంటే అది అబ్రహాముకి లింక్ అయి ఉండాలి, నెంబర్ 1. తర్వాత ప్రవచనంలో చాలా స్పష్టంగా మెస్సియా దావీదు కుమారుడు అని ఉన్నది కనుక, ఈవెన్ మనం పాత నిబంధనలోకి వెళ్ళి చూస్తే, అప్పుడు యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని యెషయాకి దేవుడు చెప్పడం, ఒక భిన్నమైన విలక్షణమైన మినిస్ట్రీని యెషయాకి ఇవ్వడం మనం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, చివరి భాగంలో యెషయా గ్రంథంలో. కనుక యెషయి మొద్దు అంటే యెషయి దావీదు వాళ్ళ నాన్నగారు. సో యెషయి మొద్దు అంటే ఇశ్రాయేలీలు ఆధ్యాత్మికంగా చనిపోయి జీవోత్సవంలా ఉన్నప్పుడు దేవునికి అవిధేయత తర్వాత అవిధేయత చూపిస్తూ, ప్రవక్తల్ని తిరస్కరిస్తూ, ప్రవక్తలు ద్వారా వచ్చిన దేవుని మాటను ఖాతరు చేయకుండా అవిధేయత చూపిస్తూ, చివరికి ప్రవక్తల్ని చంపడానికి కూడా పూనుకున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడడం మానేశాడు 430 సంవత్సరాలు. అందుకనే పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ప్రవక్తలు లేరు, ఒక పుస్తకం కూడా రాయడం జరగలేదు, రాసిన పుస్తకాలను అపోక్రిఫాగా తిరస్కరించడం జరిగింది పాత నిబంధన క్యానన్లో. కనుక ఈ 430 సంవత్సరాలు ఒక చీకటి కాలంలో యూదులు బ్రతకడం జరిగింది. సో యూదు జాతి దేవుడు లేకుండా, దేవుని ప్రత్యక్షత లేకుండా, ఒక్క ప్రవక్త కూడా లేకుండా మొద్దుబారిన పరిస్థితుల్లో చిగురు అంటే యేసుక్రీస్తు వారు పుడతారు, వస్తారు ఆ సమయంలో అని ప్రవచనం ఇవ్వడం జరిగింది. కనుక వచ్చే మెస్సయ్య తప్పకుండా అబ్రహాముకు లింక్ అయి ఉండాలి వంశావళిలో, దావీదుకు లింక్ అయి ఉండాలి. కనుక యూదుల్ని దృష్టిలో పెట్టుకొని రాశాడు. కాబట్టి యోసేపుని తీసుకుని, అంటే లీగల్ ఫాదర్, నిజమైన ఫాదర్ కాదు, లీగల్ హెయిర్ అన్నమాట. అంటే ఒకవేళ రికార్డ్స్లోకి వెళ్ళి చూస్తే లీగల్గా యేసుక్రీస్తు వారికి న్యాయపరంగా, చట్టపరంగా యోసేపు తండ్రి అవుతాడు, నిజానికి తండ్రి కాకపోయినా ఆయన కన్యక గర్భాన్ని జన్మించినా కూడా. కనుక యోసేపుని తీసుకుని అబ్రహాం దాకా వెళ్ళాడు ఆయన చూపించుకుంటూ. లూకా రాసేటప్పుడు ఏం చేశాడంటే, లూకా యూదుల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా అన్యుల్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాడు, గ్రీకులను, రోమియోలను, రకరకాల వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నాడు. అందుకని లూకా ఏం చేశాడంటే, మరియా లీనియాలజీ తీసుకొని ఆ వంశావళిని తీసుకొని ఆయన ఆదాము దాకా వెళ్ళిపోయాడు, ఆదాము దేవుని కుమారుడు అనేదాకా వెళ్ళిపోయాడు. మీరు వంశావళి తీసుకొని చూస్తే ఎందుకు ఆదాము దాకా వెళ్ళాడంటే, యేసుక్రీస్తు కేవలం యూదులకు రక్షకుడు మాత్రమే కాదు, యూదులకు రాజు మాత్రమే కాదు, ఆదాము నుంచి వచ్చాడు కాబట్టి మానవాళి అంతటికీ కూడా, మానవజాతి అంతటికీ కూడా ఈయన రిప్రజెంటేటివ్, మానవజాతి అంతటిని కూడా రక్షించడానికి ఈయన వచ్చాడని చూపించడం కోసం లూకా
ఆ విధంగా జీనియాలజీని రాయడం జరిగింది. సో డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి. అయితే ఇలా రాస్తూ ఉన్నప్పుడు యూదుల సంప్రదాయం ప్రకారం స్త్రీని వాళ్ళు మెన్షన్ చేయరు, వాళ్ళు పురుషుల్నే మెన్షన్ చేస్తారు జనరల్గా. సో ఆ కారణంగా మరియ పేరు బదులు మరియ పేరు రాయాల్సిన చోట యోసేపు పేరు రాశాడు. ఎవరు? లూకా. మీరు అందుకనే మీరు అంతకుముందు పాత నిబంధనలో చూస్తే అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, ఇలా మీకు కనపడుతుంది. నిజానికి అబ్రహాం కనడు కదా, ఎవరు కంటారు? శారా కంటది. కానీ యూదుల సంప్రదాయం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే వాళ్ళు స్త్రీకి అంత ప్రాధాన్యత ఇవ్వరు. అందుకని ఏమంటారు, వాళ్ళ పదజాలం ఎలా ఉంటుందంటే అబ్రహాము కనకపోయినా శారా ద్వారా కనినా కూడా అబ్రహామే కన్నట్టుగా. కొంతమంది దాన్ని అర్థం చేసుకొని దేవుడు ఎంత కృపామయుడండి, పాత నిబంధనలో పురుషులు కనేవాళ్ళు, ఇప్పుడు ఆ పెద్ద భారం తప్పించేశాడు మనకి, ఇప్పుడు స్త్రీలుగా అంటున్నారని చెప్పుకొచ్చారు కొంతమంది. అది కరెక్ట్ కాదు, అది రైట్ ఇంటర్ప్రిటేషన్ కాదు. అప్పుడు కూడా స్త్రీలే కన్నారు, ఇప్పుడు కూడా స్త్రీలే కంటారు. కానీ అది యూదు సంప్రదాయం, ద ఎక్స్ప్రెషన్, హీబ్రూ లిటరేచర్లో ఉన్న ఎక్స్ప్రెషన్, అది హీబ్రూ సంప్రదాయం. అది స్త్రీలను వాళ్ళు కనుమరుగు చేసి పురుషులను హైలైట్ చేస్తారు. అందుకని మేరీ జీనియాలజీ తీసుకున్నప్పుడు కూడా ఆయన మేరీ పేరు మెన్షన్ చేయకుండా యోసేపు పేరు, అంటే మేరీ హస్బెండ్ పేరుని ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు వారు దావీదుకి డైరెక్ట్గా కుమారుడు కాదు. చాలామంది మధ్యలో వచ్చిన తర్వాత ఆయన ముని మానవుడు అవుతాడు, ముని 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 మానవుడు అవుతాడు ఆయన. కానీ బైబిల్ ఏమని చెప్తోంది? దావీదు కుమారుడు అని చెప్తోంది. సో యూదు సాంప్రదాయం మీకేమర్థమైంది? మన వాళ్ళని కూడా వాళ్ళు కుమారులు అంటారు, తాతల్ని కూడా వాళ్ళు తండ్రి అని పిలుస్తారు. అబ్రహాము మా తండ్రి అన్నారు. ఎవరు? యూదులు. అబ్రహాం నిజానికి తండ్రా? కాదు. ముత్తాతలు పైకి వెళ్తే జేజి తాత ఆయన కదా. కానీ ఏమంటున్నారు వాళ్ళు? అబ్రహాము మా తండ్రి. అంటే యూదుల పరిభాషను మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అదేవిధంగా మనకు నార్త్ ఇండియాలో కూడా ఉన్నట్టుగా, నార్త్ ఇండియాలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తే అత్తమామలని పిలవదు. ఏమని పిలుస్తుంది అంటే మాజీ, పితాజీ అని పిలుస్తుంది. అంటే అత్తని అమ్మగారిలాగా, మామయ్యని నాన్నగారిలాగా పిలుస్తుంది. అది మనకు ఇండియాలో అలా పిలవం, అత్తయ్య మామయ్య అంటే మన ఇండియా అంటే దిస్ పార్ట్ ఆఫ్ ది ఇండియా, సౌత్ ఇండియాలో అలా పిలవం, కానీ నార్త్ ఇండియాలో అలా పిలుస్తారు. యూదులు కూడా అదేవిధంగా బ్రదర్ ఇన్లా అంటే ఫాదర్ ఇన్లాని కూడా, అంటే మామ వరుస అయ్యేటువంటి వాళ్ళని కూడా తండ్రి సమానంగా చూస్తారు. కాబట్టి నిజానికి హేలీ ఎవరి తండ్రి? మరియకు తండ్రి అవుతాడు. హేలీ యోసేపుకి మామయ్య అవుతాడు, పిల్లనిచ్చిన వాడు అవుతాడు. కానీ పదజాలం పలికేటప్పుడు మనం నార్త్ ఇండియాలో పలికినట్టుగానే ఆయన తండ్రి అని సంబోధించడం జరిగింది. సో తాత కంటే ఇంకా పైన ఉన్నవాడిని తండ్రి అని ఎలా పిలిచారో, మునిమడుమడు కంటే ఇంకా కింద ఉన్నవాడిని కుమారుడు అని ఎలా పిలిచారో, మామయ్యని కూడా తండ్రి అని సంబోధించడం సహజమైనటువంటి ప్రక్రియ. యూదులకు అది సహజమైన విషయం. కాబట్టి హేలీ అని పిలవడం జరిగింది. నిజానికి యోసేపు తండ్రి యాకోబు, హేలీ కాదు, హేలీ మామయ్య అవుతాడు. ఆ పద్ధతిని బట్టి అలా రాయడం జరిగింది. రైట్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. హృదయశుద్ధి గల. రైట్. ధన్యతల్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొండ మీద ప్రసంగంలో ఆ మాట చెప్పడం జరిగింది. 8 ధన్యతల్లో ఒక ధన్యత హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని. యేసుక్రీస్తు వారు ధన్యతల్ని ఏ కాంటెక్స్ట్లో చెప్పాడంటే, పరిసయ్యుల నీతికి అభిముఖంగా, భిన్నంగా, వ్యతిరేకంగా ఉన్న ఒక కొత్త నీతి ప్రమాణాన్ని తీసుకొచ్చాడు ఆయన. పరిసయ్యుల నీతి ఎలా ఉంది? బాహ్య సంబంధమైనటువంటి శుభ్రతకు మాత్రమే పరిమితమైపోయింది. అందుకని పరిసయ్యుల్ని తిడుతూ ఆయన ఏమన్నాడంటే, మీరు పాత్రలోని బయటది అంతా కూడా కడుగుతారు, కానీ దాంట్లో అజితేంద్రియం ఉంది, దాన్ని మాత్రం మీరు కడగరు, ఆ మురికిని మీరు కడగరు అని ఒకసారి వాళ్ళను విమర్శించడం యేసుక్రీస్తు వారు మనం చూస్తాం. సో పరిసయ్యుల నీతి ఎలాంటి నీతి అంటే, అది హృదయ శుద్ధి లేనటువంటి, బాహ్య శుద్ధికి మాత్రమే పరిమితమైనటువంటి ఆచారబద్ధమైన నీతి అది. అందుకనే మరొక సందర్భంలో ఏమంటాడంటే, మీ నీతి శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంను
చేరలేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అంటాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్ని మనం మనసులో పెట్టుకోవాలి. దానికి ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన నరహత్యను లోతుగా వెళ్ళి ఆయన అభివర్ణిస్తాడు, నిర్వచిస్తాడు. ఒకప్పుడు నరహత్య అంటే ఒక కత్తి తీసుకొని పొడవడం శారీరకంగా. ఇప్పుడు పక్కన వాడిని ద్రోహి అని తిడితే వాడు నరహంతకుడు అంటాడు. ఒకప్పుడు వ్యభిచారం అంటే ఒక స్త్రీతో శయనించడం, కానీ ఈ రోజున ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అది వ్యభిచారం. కాబట్టి ధర్మశాస్త్రాన్ని హృదయం లెవెల్కి తీసుకువెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి పరిసయ్యుల నీతికి ఒక భిన్నమైనటువంటి కొత్త నిబంధన, క్రీస్తు రాజ్యానికి, దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రమాణాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇది ఒక రాజ్యాంగం అన్నమాట. దేవుడికి ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యంలో మనందరం వారసులమైతే, ఈ భూమి మీద ఆ రాజ్యాన్ని మనం స్థాపించేటట్లయితే, ఎందుకంటే నీ రాజ్యం వచ్చుగా కానీ మనం ప్రతిసారి పరలోక ప్రార్థనలో చేస్తాం కనుక, సో ఆ రాజ్యంలో రాజ్యాంగం ఎలా ఉంటుందంటే, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు, ఏడ్చే వాళ్ళకి ఓదార్పు దొరుకుతుంది, హృదయశుద్ధి గల వారికి దేవుడు కనపడతాడు. ఇది బ్యాక్గ్రౌండ్, అది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? హృదయశుద్ధి గలవారు ధనిలు, వారు దేవుని చూచెదరు అంటే, శాస్త్రుల్లాగా పరిసయ్యుల్లాగా ఆచార వ్యవహారాల్లో మాత్రమే నిష్ట ఉండి పరిశుద్ధత ఉంటే మీరు దేవుడి దగ్గరికి రాలేరు. హృదయంలో కూడా మీకు శుద్ధి ఉండాలి. కపటము లేనటువంటి, నిజాయితీ కలిగినటువంటి మనస్తత్వంతో ఎవరైతే వస్తారో ఆయన దగ్గరికి, వారికే ఆయన ప్రత్యక్షితం చేసుకుంటాడు, కనబరుచుకుంటాడు. లోపల ఒకటి పెట్టుకుని బయట మాత్రం చాలా శుభ్రంగా ఉంటూ అందరికీ కనపడేలాగా పోస్టర్లు వేసుకుని ఉపవాస ప్రార్థనలు చేసుకుని ప్రతిరోజు చర్చికి వెళ్తూ ముసుగు వేసుకుని నువ్వు బ్రహ్మాండంగా కనపడినంత మాత్రాన నీ ప్రార్థన దేవుణ్ణి చేరదు. గుండె లోతుల్లోంచి నువ్వు ప్రార్థన చేయాలి. అక్కడ హృదయ శుద్ధి దేనికి సంబంధించిందంటే, కపటము లేనటువంటి హృదయము అని దాని అర్థం. కపటము లేనటువంటి హృదయంతో ఎవరైతే దేవుడి దగ్గరికి వస్తారో వారికి దేవుడు తాను ప్రత్యక్షితం చేసుకుంటాడు. నిజాయితీ అవసరము. ఒకవేళ నీలో పాపం ఉంటే దేవుని దగ్గరికి వచ్చి ఏమని చెప్పాలి? నువ్వు నేను పలానా పాపినని చెప్పేసుకోవాలి. అంతేగాని బయట చాలా నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా నువ్వు పోజు కొట్టకూడదు. అటువంటి వారిని దేవుడు లక్ష్య పెట్టడు, వారికి కనపరుచుకోడు అని చెప్తున్నాడు. ఎస్, మనలో పాపం ఉన్నప్పుడు ఆ పాపాన్ని మనం పరిహరించుకోకుండా, ఆయన శిలువ రక్తంలో పశ్చాత్తాపపడకుండా, అకౌంట్ సెటిల్ చేసుకోకుండా దేవుడితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుణ్ణి చేరదు. అవిధేయుల ప్రార్థన దేవుణ్ణి చేరదు. ద్విమనస్కుల ప్రార్థన దేవుణ్ణి చేరదు. దేవుని దగ్గర మనం కడుక్కున్నప్పుడు ఆయన బలుల కంటే, నైవేద్యాల కంటే విరిగి నలిగిన మనసును కోరేవాడు కనుక పశ్చాత్తాపడినప్పుడు ఆయన మనల్ని కనికరిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. పాపం ఎక్కడుంటుందో అక్కడ ప్రార్థన దేవుణ్ణి చేరదు. పాపాన్ని ముందుగానే మనము కడుక్కొని అప్పుడు దేవునికి లోబడి మనం తీసుకునే సంవత్సరపు వాగ్దానం కార్డ్స్ నెరవేర్చబడేలాగున ఏ రీతిగా ప్రార్థనలో ఉండాలి దయచేసి తెలపాలి. ఆ వాగ్దానాలు నిజంగా నమ్మాలా, అది ఒకటి అన్న. ఇంకొకటి రెండవ క్వశ్చన్ ఏంటంటే, క్రైస్తవులు చాలామంది మద్యాన్ని సేవిస్తారు. అప్పుడప్పుడు సేవించడం ఓకేనేనా? పౌలు గారు కూడా ఇది సేవించినట్టు బైబిల్లో రాసించింది. మందులలో కూడా అది కలుపుతారు. మరి అది ఆ మందులు తీసుకోవచ్చా లేదా? మీ బ్యాగ్స్ చెక్ చేస్తే బెటర్. ఇప్పుడు మీ రూమ్స్కి వెళ్ళి, బాయ్స్ రూమ్స్కి వెళ్ళి బ్యాగ్స్ చెక్ చేయాలి, ఎంతమంది దగ్గర మందు ఉందో. మరి వెరీ గుడ్, మంచి క్వశ్చన్స్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు? అది రైట్, వాగ్దానం. వాగ్దానం మీరు ఎలా తీసుకుంటున్నారో నాకు తెలియదు. జనరల్గా మన క్రిస్టియన్ అట్మాస్ఫియర్లో, క్రిస్టియన్ లైఫ్లో డిసెంబర్ 31 రోజున వాగ్దానాలు తీసుకొని ఒక అలవాటు మనందరికీ కదా. ఆ రోజు వాగ్దానాలు ఇస్తారు, అది సంవత్సరం అంతటికి తగిన వాగ్దానం. ఈ జనరల్గా ఈ వాగ్దానాలు ఎవరో రాస్తారు, మనుషులే రాస్తారు, రాసి ప్రింట్ చేసి కార్డ్స్ మనకి ఇస్తారు కదా.
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటే బాగుంటుంది మనకి. నేను నీకు తోడై ఉందును అంటే బాగుంటుంది. నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నీకు విజయం కలుగును కాకంటే మనకు చాలా బాగుంటుంది. ఇలాంటి వాగ్దానాలు రాస్తారు అందరూ కదా. అలాగ రాస్తేనే మనం తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. ఎందుకంటే మనకు అట్లాంటి వాగ్దానాలే ఇష్టం జనరల్గా అయితే కదా. అసలు విషయం చెప్పకముందు ఇంకొక మాట చెప్పాలి మీకు. ఒకసారి నేను కావలి ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె సాక్ష్యం చెప్తుందనమాట. ముందుకు వచ్చి నా ప్రసంగానికంటే ముందు చక్కని సాక్ష్యం చెప్పింది ఆమె. నేను ఒక మంచి పాఠం నేర్చుకున్నాను ఆ రోజున. ఆమె ఏమని చెప్పిందంటే, అంతకుముందు సంవత్సరం ఒక వాగ్దానం తీసుకుందట. ఆ వాగ్దానం ఏం రాయబడిందంటే, భయపడకుము నీకు సహాయము చేయువాడను నేనే అని. అది వాగ్దానం. భయపడకుము నీకు సహాయం చేయువాడను నేనే అని. ఆ వాగ్దానం చదవంగానే ఈమెకి ఎక్కడ లేని భయం వేసిందంట. వాగ్దానం ఏమో భయపడకమని ఉంది, అది చదవంగానే ఈమెకి ఎక్కడ లేని భయం వేసిపోయిందంట. చెప్పింది సాక్ష్యంలో. భయం ఎందుకు వేసిందిరా అంటే, ఆమె ఆ వాగ్దానాన్ని ఎలా తీసుకుందంటే, ఈ సంవత్సరం అంతటిలో, రాబోతున్న సంవత్సరం అంతటిలో ఎక్కడో ఒక దగ్గర నేను భయపడే సందర్భం రాబోతుంది. అందుకని దేవుడు మొదటి రోజే భయపడొద్దు అన్నాడు. ఈ వాగ్దానం మొదటి రోజే ఇచ్చేశాడు. భయపడొద్దు నీకు సహాయం చేయవాడను నేనే అని ఇచ్చాడు. కనుక ఆ భయపడే సందర్భం ఏమిటా అని ఆలోచిస్తూ భయపడిపోయిందంట. కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త గారు జబ్బు చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే బాగా కాలేదు. ఇంకో హాస్పిటల్ తీసుకెళ్లారు, బాగా కాలేదు. ఆఖరికి వెల్లూరు తీసుకెళ్లారు, రాయవెల్లూరు క్రిస్టియన్ మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డాక్టర్స్ పరీక్ష చేసి నీ భర్త ఒక 2 నెలల కంటే ఎక్కువ బతకడని చెప్పేశారు. ఆయనకున్న జబ్బ లాంటిది, దానికి ట్రీట్మెంట్ లేదు, 2 నెలలే బతుకుతాడని చెప్తే ఆమె డాక్టర్ రూమ్లోంచి బయటకు వచ్చి బెంచ్ మీద కూర్చొని బోర్మని ఏడుస్తూ, చిన్నపిల్లలు తనకిద్దరు, ఎలాగబ్బా నా భవిష్యత్తు ఎలాగని బాధపడతా ఉంటే సడన్గా ఒక వెలిగినట్టుగానే ఈ వాగ్దానం గుర్తొచ్చిందంట. ఏంటది? భయపడకుము నీకు సహాయం చేయవాడను నేనే అని. వెంటనే కన్నీళ్ళు దుడుచుకొని దేవుని సన్నిధిలో దేవుణ్ణి స్తుతించి ఏడ్చి, ప్రభా నన్ను క్షమించిన ఆయన, నువ్వు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, ఈ పరిస్థితి కొరకే నాకు ఈ వాగ్దానం ఇచ్చావు. డాక్టర్స్ అయితే నా భర్త బ్రతకడన్నారు, కానీ ఇగో ఇప్పుడు నేను ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుంటున్నా, నువ్వు ఇచ్చిన వాగ్దానం సొంతం చేసుకుంటున్నా. భయపడొద్దన్నావు, నాకు సహాయం చేస్తానన్నావు, కనుక నువ్వు సహాయం చేయ ప్రభా, నా భర్తను ముట్టి ప్రభా అని ప్రార్థన చేసిందంట. అక్కడే ఆ వాగ్దానాన్ని ఎత్తుపట్టి ప్రార్థన చేసిందంట. 2 నెలల్లో చనిపోతాని అని డాక్టర్స్ చెప్తే 2 నెలల్లో పూర్తిగా బాగే బయటకు వచ్చాడట. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. పూర్తిగా బాగా బయట అంటే వాగ్దానాన్ని మనం తీసుకునే విధానం ఒకటి ఉంటుంది. కానీ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతిసారి నీకు ఏదైనా వాగ్దానం వచ్చినప్పుడు దాని వెనకాల ఒక షరతు ఉంటుంది, కంపల్సరీ ఒక కండిషన్ ఉంటుంది. ఉట్టిగా వాగ్దానం తీసుకోకూడదు మనం. ఆ ముందో వెనకనో ఎక్కడో దగ్గర ఒక కండిషన్ రాసి ఉంటాడు బైబిల్లోనే. ఆ కండిషన్, ఆ షరత్ ఏదో నువ్వు ఫుల్ఫిల్ చేస్తే, అది నెరవేరిస్తే అప్పుడు ఈ వాగ్దానం నీ జీవితం పట్ల నెరవేరుతుంది అనమాట. ఉట్టిగా వాగ్దానం తీసుకోవడం కాదు. అలాగా దాని వెనక ముందు కూడా చదివి, ఎప్పుడైనా మీరు వాగ్దానం తీసుకున్నప్పుడు అక్కడ నన్ను ఏం చేయమంటున్నాడు, ఈ వాగ్దానం నాలో నెరవేరాలంటే నన్ను ఏం చేయమంటున్నాడు ప్రభు అని ఆ ముందు వెనక కూడా చదవాలన్నమాట. చదివి ఆ రీతిగా మనం చేసినప్పుడు ఆ వాగ్దానం మనకి అది వర్తిస్తుంది, అది మనలో నెరవేరుతుందని తెలుసుకోవాలి. ఇది ఒకటవుతే, ఇంకొక విషయం ఏంటంటే, ప్రతిరోజు ఒక విశ్వాసిగా నువ్వు క్వైట్ టైం అంటున్నాం మనం, అంటే దేవునితో ఏకాంతంగా నువ్వు సమయం గడిపేటప్పుడు, బైబిల్ చదువుకునేటప్పుడు రోజు ఒక వాగ్దానం దేవుడు నీకు ఇవ్వగలడు. నువ్వు చదువుకునే ఆ లేఖన భాగాల్లో నుండి ఒక వాగ్దానం వస్తుంది. అది ప్రతిరోజు కొరకైన వాగ్దానంగా నువ్వు తీసుకోవచ్చు. దాన్ని ఏదో సంవత్సరానికి ఒకసారి December 31st నాకు దొరికే వాగ్దానమే అది వాగ్దానం అన్నట్టు కాదు. కానీ రోజు నేను బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక వాగ్దానం ఇవ్వచ్చు, ఆ రోజుకి తగినటువంటి. లేకపోతే 2 రోజులకు ఒకసారి ఒక వాగ్దానం దొరకవచ్చు. ఆ వాగ్దానాలు కూడా మనం స్వతంత్రించుకోవాలి, ఎత్తిపట్టి చూడాలి. దాని వెనక ముందు ఏముంది, నన్ను ఏం చేయమంటున్నాడు దేవుడు, తద్వారా ఈ వాగ్దానాన్ని నేను సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని గ్రహించి అలాగ తీసుకోవడం మంచిదన్నమాట. కనుక వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనకి బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఇచ్చిపెట్టాడు, అది మన కోసమే రాశాడు ఆ వాగ్దానాలన్నీ. కానీ క్వైట్ టైంలో రోజు మార్నింగ్ మనం ఏకాంతంగా ప్రభుత్వం గడిపేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు దొరుకుతున్నటువంటి వాగ్దానాలు ఎంతో అర్థసహితంగా దేవుడు మనల్ని ఉద్దేశించి అవి ఇచ్చేటువంటి వాగ్దానాలుగా మనం తీసుకోవాలని నేను మీకు మనవి చేస్తాను. ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు, గ్రహాంతరవాసులు మన ఊహ మాత్రమే. ఇంతవరకు దానికి ఎటువంటి సైంటిఫిక్ ఆధారం దొరకలేదు. అన్ని ఊహాతీతమైనటువంటి వార్తలు వదంతులు మాత్రమే మనకు వినపడుతున్నాయి. కాబట్టి ఇంతవరకు ఎవ్వరు కూడా గ్రహాంతరవాసులు ఉన్నట్టుగా దాఖలాలు అయితే దొరకలేదు. కాబట్టి ఒక ఊహాజనితమైనటువంటి విషయం పైన
వాళ్ళు బతుకుతారా, చచ్చిపోతారా, చచ్చిపోతే ఏమవుతారు, అంత మంచి విషయం కాదు అది. ఎందుకంటే దట్స్ వేస్ట్ ఆఫ్ టైం. అది ఒక ఊహతో మనమే ఊహించేసుకొని దానికి మళ్ళీ ఎక్స్టెన్షన్స్ చేసేసుకొని దాని మీద మళ్ళీ క్వశ్చన్స్, దానికి మళ్ళీ బైబిల్ లింక్ చేసుకొని మళ్ళీ దేవుడిని దానికి ముడిపెట్టేసి ఆయన తీర్పు తీరుస్తే ఎట్లా ఉంటుంది అని. అసలు ముందు గ్రహాంతరవాసులు దొరికిన తర్వాత మనం మాట్లాడుకుందాం, రైట్? దొరికారని దాఖలాలు ఏమైనా ఉంటే మీరు కలవండి, అప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుందాం, రైట్? అప్పటిదాకా అవసరం లేదు కాబట్టి అంత అవసరం లేదు అన్న. రెండో క్వశ్చన్ అన్న, యెరూషలేము విశిష్టత. యెరూషలేము గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యెరూషలేముని ఫిగరేటివ్గాను లిటరల్గాను బైబిల్లో వాడడం జరిగింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవమైన యెరూషలేము, తర్వాత రేపు కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చినప్పుడు ఒక ఫిగరేటివ్గా ఉన్నటువంటి నూతన యెరూషలేము గురించి కూడా ప్రకటన గ్రంథంలో మనకి రాయడం జరిగింది. అయితే మనం కొంచెం ఓవర్ ఎంఫసిస్ చేస్తున్నాం ఈ మధ్య క్రైస్తవులు యెరూషలేముని. అంటే హిందువులకి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ముస్లిమ్స్కి మక్కా మస్జిద్ ఉంది, హజ్ యాత్రకి వెళ్తారు వాళ్ళు, మక్కా మదీనాలు. అలాగే క్రైస్తవులకు ఒక పుణ్యస్థలం ఉంటే బాగుంటుంది అనిపించిందేమో వ్యాపారం చేసుకోవడానికి. కాబట్టి యెరూషలేముకి ఒక ఎక్కడ లేని ప్రాశస్త్యత ఇచ్చివేసి దాన్ని అక్కడి నుంచి మట్టి తెచ్చుకోవడం, అవసరమైతే మట్టి కూడా తినడం, అక్కడి నుంచి ఆయిల్ తెచ్చుకోవడం, ఆ రాళ్ళు తెచ్చుకోవడం, వాటర్ తెచ్చుకోవడం, ఏదో గంగాజలం తెచ్చుకున్నట్టుగా, అది గర్భిణీలకి తాగిస్తే మంచి పిల్లలు పుడతారనడం, లేకపోతే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని అబద్ధాలు చెప్పడం. ఒక దుర్మార్గుడు చచ్చిపోతే వాడు యేసుప్రభులో నిద్రించకపోయినా వాడి శవపేటికలో ఆ నీళ్లు పోస్తే వాడు పరలోకంకి డైరెక్ట్గా వెళ్ళిపోతాడని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం. ఇలాంటి దరిద్రం అంతా చేసాం మనం. దానికి మనం కూడా చప్పట్లు కొట్టాం, మనం కూడా కొనుక్కొచ్చుకున్నాం చాలామందిని. సో అంటే మనం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు, మన భారతీయ క్రైస్తవులు. కానీ బైబిల్లో ఎక్కడ కూడా అపోస్తలులు సంఘాలని స్థాపించేటప్పుడు యెరూషలేముని హైలైట్ చేసినట్టుగా మనం ఎక్కడ చూడం. మీరు గమనించండి, అపోస్తల కార్యం అంతా మీరు చదవండి. అపోస్తల కార్యాల్లో సంఘం యొక్క ఆదిమ కార్యకలాపాలన్నీ లిఖితం చేయడం జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు. అది పేతురుని వాడుకున్నా, బర్నబాని వాడుకున్నా, లేకపోతే పౌల్ని వాడుకున్నా, ఇంకా రకరకాల వాళ్ళని వాడుకున్నా, ఫిలిప్ని వాడుకున్నా, ఎక్కడ వాళ్ళు యెరూషలేము చుట్టూ తిరుగుతున్నట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు లేవు. నిజానికి దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడ సువార్త ప్రకటించి తర్వాత సమరయలు, అంటే యూదయలో తర్వాత సమరయలో ప్రకటించి భూదిగంతాల దాకా వెళ్ళిపోండి అని చెప్పాడు. యెరూషలేముని అట్టు పెట్టుకొని కూర్చోమని చెప్పలా. యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా వారి బోధలో ఎక్కడ కూడా యెరూషలేము కేంద్రితంగా వాళ్ళు సువార్త పరిచర్య చేసినట్టు కానీ, ఒక సిద్ధాంతం చెప్పినట్టు కానీ, ఓ బోధ చెప్పినట్టు కానీ మీరు ఎక్కడైనా పత్రికల్లో కానీ ఎక్కడైనా చూసుకోండి. అటువంటి ప్రాశస్త్యత లేనే లేదు యెరూషలేముకి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యెరూషలేము యొక్క ప్రాముఖ్యత గురించి, ప్రశస్తత గురించి అడిగినప్పుడు ఆయన ఏమని అడిగింది? మేము ఇక్కడ ఆరాధన చేస్తాము, మీరేమో అక్కడ యెరూషలేములో ఆరాధన చేస్తారు, ఎక్కడ ఆరాధన చేయడం సబబు అని అడిగింది ఆయన్ని. మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం తర్వాత రూమ్కి వెళ్ళిందో చదువుకోండి. అప్పుడు యేసుక్రీస్తు వారు చాలా అద్భుతమైన మాట చెప్పారు. ఇక్కడ కాదు, అక్కడ కాదు, అసలు స్థలానికి ప్రాముఖ్యత లేనే లేదు, ప్రశస్తత లేనే లేదు. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలం ఇప్పుడు వచ్చే ఉన్నది. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆయన ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. స్థలానికి ప్రాముఖ్యత లేదు. కానీ మనం బైబిల్ చేతిలో పట్టుకునే యెరూషలేముని పవిత్ర స్థలం అని ఈరోజు హోలీ ల్యాండ్ అని పిలుస్తున్నాం. నేను హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు 51 మెంబర్స్ ఉన్నారు రక్షణ టీవీ మా బృందంలో. వాళ్ళకి పదే నేను చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, ఏ స్థలంకి వెళ్ళినా దయచేసి అక్కడ మొక్కద్దు, అక్కడ అవి కొని వాటిని ఏదో గొప్పగా తీసుకోవద్దు అని పదే చెప్పాను. రెండో విషయం వాళ్ళకి ఏం చెప్పానంటే, ఇది హోలీ ల్యాండ్ కాదు. యెరూషలేములో కూడా దొంగతనాలు జరుగుతాయి, యెరూషలేములో కూడా వ్యభిచారం జరుగుతుంది, యెరూషలేములో కూడా అన్ని నేరాలు జరుగుతాయి. ఈ రోజున మిగిలిన కంట్రీస్లో ఏమేమైతే జరుగుతాయో అవన్నీ జరుగుతాయి. ఒకవేళ యెరూషలేం అంత పవిత్రమైన స్థలం అయితే అందరూ పవిత్రులు అక్కడ జీవిస్తుంటే అక్కడ పోలీస్ స్టేషన్ ఉండకూడదు. ఉందా? ఉంది. అక్కడ ఎప్పుడు పహారా కాస్తూ ఉంటారు. యుద్ధాలు ఎక్కువ అక్కడే జరుగుతున్నాయి.
కనుక పవిత్ర స్థలం అంటే ఏమిటి? పవిత్రత దేవుడిది, అది స్థలాంది కాదు అని మనం దయచేసి గమనించాలి. ఇశ్రాయేలీల దేవుడిని ఏమని పిలిచారంటే బైబిల్లో పరిశుద్ధుడు అని పిలిచారు. ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్. ద హోలీనెస్ డజంట్ బిలాంగ్ టు ఎ పర్సన్, నాట్ టు ఎ ప్లేస్. హోలీనెస్ ఆల్వేస్ బిలాంగ్స్ టు ద పర్సన్ ఆఫ్ గాడ్. దేవుడు అనేటువంటి వ్యక్తికి మాత్రమే పరిశుద్ధత. ఆ దేవుడు ఎక్కడ చేయి పెడితే, ఆ దేవుడు ఎక్కడ జోక్యం చేసుకుంటే, ఆ దేవుడు ఎక్కడికి దిగి వస్తే, ఆ దేవుడు ఎక్కడ సంచారం చేస్తే, ఆ దేవుడి సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధత ఉంటుంది. సీనాయి పర్వతం మీద మండుచున్న పొదలో మొదటిసారి దేవుడిని చూశాడు ఎవరు? మోషే. దేవుడు ఏమని చెప్పాడు? నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైంది. ఎందుకు పరిశుద్ధమైంది స్థలము? దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధమైంది. అది మనం గమనించాల్సిన విషయం. ఈరోజు కొత్త నిబంధనలో ఎక్కడ 2-3 కూడితే నేను అక్కడ ఉంటానన్నాడు ఆయన. ఆయన యెరూషలేముకి పరిమితం కాదు. నిజానికి ఈరోజు ఒకప్పుడు యెరూషలేము దేవాలయం 2 సార్లు కట్టారు, పడిపోయింది. సొలొమోను కట్టాడు, తర్వాత హేరోదు కట్టాడు. సొలొమోను తర్వాత హేరోదు కట్టినప్పుడు ఇప్పుడు ఆ దేవాలయం స్థానంలో ఒక మసీదు ఉంది, ఒక అన్యుల దేవాలయం ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఒకవేళ యెరూషలేము అంత పవిత్రమైంది అయితే ఇప్పుడు ఆ అన్యుల దేవాలయంలో దేవుడు జీవిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? మసీదులో దేవుడు జీవిస్తున్నాడని మీరు అనుకుంటున్నారా? సెంటిమెంట్ మాత్రమే ఇది, అంతేగాని దానికి అటువంటి ప్రశస్తత లేనే లేదు స్థలానికి అని మీరు దయచేసి గమనించాలి. అయితే ప్రకటన గ్రంథంలో వాడేటప్పుడు యెరూషలేముని, లేకపోతే పత్రికల్లో అడపాదడపా వాడినప్పుడు దాన్ని ఫిగరేటివ్గా, ఒక అలంకారప్రాయంగా, అలంకార సూచకంగా దాన్ని వాడడం జరిగింది. పాత నిబంధనలో దేవుడు తన కార్యాలన్నీ యెరూషలేము చుట్టూ ఏ విధంగా చేశాడో, కొత్త నిబంధనలో ఆయన చేసే కార్యాల గురించి మాట్లాడుతూ నూతన యెరూషలేముని దానికి సూచికగా వాడడం జరిగిందే తప్ప యెరూషలేముకు ప్రాశస్త్యత ఉంది అని అనుకోవడం పొరపాటు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చే నాటికి రెండవ రాకడ ముడి వేసుకొని మనం కానీ ఆలోచన చేస్తే యెరూషలేము చుట్టూ కొన్ని సంఘటనలు జరుగుతాయి. యెరూషలేము చుట్టూ కొన్ని ప్రాముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి రెండవ రాకడికి ముందు. ఎందుకంటే భూరాజులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా లేస్తారు, ఆయనతో యుద్ధం చేస్తారు కుమారుడితోటి, యేసుక్రీస్తు వారితోటి. ఒక ఫిజికల్ వార్ ఒక రోజున జరగబోతుంది. ఆ ఫిజికల్ వార్ జరగబోతుంది కాబట్టి ఈ మానవుల చరిత్ర అంతము క్లైమాక్స్కి వచ్చేటప్పటికి రెండవ రాకడికి ముందు, కొంచెం ముందుగా యెరూషలేము చుట్టూ ఈ రాజకీయపరమైన మానవ చరిత్రకు సంబంధించిన, పరాకాష్ఠకు సంబంధించిన, క్లైమాక్స్కి సంబంధించిన కొన్ని సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఇన్ దాట్ కాంటెక్స్ట్, ఆ సందర్భంలో ఒకవేళ తీసుకుంటే యెరూషలేము కొంత ప్రాముఖ్యమైంది చారిత్రకంగా, అంతే తప్ప పవిత్రత విషయంలో యెరూషలేము ప్రాముఖ్యమైంది కాదని మనం గమనించాలి. అన్న థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్